భారతీయ జనతా పార్టీని గద్దెదించినటువంటి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. ఫైనాన్స్ చేసి కథంతా నడిపించింది డీకే శివకుమార్. కానీ జనంలో సామాజిక వర్గ సమీకరణాల రీత్యా చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి సిద్ధరామయ్య. అందుకని డీకేని ఒప్పించి సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిని చేసి డీకేని రేపో మాపో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సిబిఐ కేసు విచారణని కోర్టు ఇంతకుముందు వేసిన బ్రేక్ని తీసేయడంతో ఖచ్చితంగా విచారణ జరగబోతుంది. ఆ విచారణ జరిగిన తర్వాత అరెస్ట్ చేస్తారన్నటువంటి నేపథ్యంలో తను ఈ లోపుగా ముఖ్యమంత్రి హోదాలో అరెస్ట్ అవ్వాలన్నది డీకే శివకుమార్ ఉద్దేశం. దానికి సిద్ధరామయ్య పదవి వదులుకోవడానికి సిద్ధంగా లేడు. దీంతో తన వెనకాల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంత అని చూసుకుంటే డీకే శివకుమార్కి వచ్చేటప్పటికి 30-40 మంది ఉంటే సిద్ధరామయ్యకి 70 మంది దాకా మద్దతు ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి దశలో వాట్ నెక్స్ట్ అని చూసుకుంటే ఇప్పుడు డీకే శివకుమార్ ఏర్పాటు చేశారా సిద్ధరామయ్య ఏర్పాటు చేశారో తెలియదు, కానీ బీజేపీ వాళ్ళని లాక్కునేటువంటి అంటే వీళ్ళ పార్టీ వాళ్ళలో ఇక అటు నుంచి ఇటు మార్చుకోవడం కష్టం కాబట్టి బీజేపీ వాళ్ళని లాక్కునే ప్రయత్నం చేస్తుంటే బీజేపీ వాళ్ళలో కూడా కొంతమంది వీళ్ళకి లొంగుతున్నారు అనడానికి సాక్ష్యం కర్ణాటకలో లోక్సభ ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంటే బెళగావిలో బుధవారం రాత్రి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన బెళగావిలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం ఏర్పాటైన విందుకు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్, శివరాం హెబ్జార్ హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గురువారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్తో పాటు ప్రతిపక్షాలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు విందుకు హాజరయ్యారని, వీళ్లలో సోమశేఖర్, శివరాం కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే అక్కడ కర్ణాటకలో కథ ఏంటయ్యా అంటే జేడీఎస్ ఆల్రెడీ బీజేపీతో టైఅప్ ప్రకటించేసింది. దీంతో డీకే శివకుమార్కి రాహుల్ ఇచ్చిన ఆఫర్ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 20 సీట్లు తీసుకొచ్చి పెట్టాలి, తెలంగాణలో 10, కర్ణాటకలో 20-30 సీట్లు రావాలి అన్నటువంటి రాహుల్ పెట్టిన టార్గెట్. అట్లయితే నేను ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు. అయితే అది డీకే శివకుమార్కి ఎందుకు అవకాశం ఇవ్వమని సిద్ధరామయ్యే వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్నాడు. టోటల్గా ఎదుటి పార్టీ వాళ్ళని లాక్కొచ్చి ఫైనల్గా ఈ పొత్తుని దెబ్బ కొట్టడానికి రివర్స్ గేమ్ అయితే పర్ఫెక్ట్గా వేస్తున్నాడు సిద్ధరామయ్య. తోడు నిలబట్టం కాకుండా తన వంతు ప్రయత్నం తను చేస్తున్నాడు డీకే శివకుమార్. ఏమవుతుందో చూడాలి.